ఈరోజు ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి ముఖ్యంగా మూడు డిమాండ్లు తెలియజేయడం కోసం ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వము 18వ తారీఖు నాడు సర్క్యులర్ మెమో నెంబర్ 35/15/060 HRM 7 2026 సర్క్యులర్ ప్రకారం మళ్ళీ 2026-27 కొనసాగింపుగా మళ్ళీ ఏజెన్సీలనే మేము తీసుకొస్తున్నామని త్రూ IFMS పోర్టల్ అనే విధానం ద్వారా రెన్యువల్ చేసుకోవాలని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. తక్షణమే ఈ సర్క్యులర్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర జేఏసీ నుంచి. ఈ యొక్క సర్క్యులర్ని డిమాండ్ మేము ఎందుకు ఉపసంహరించుకోమంటున్నాం అంటే, గత 2 సంవత్సరాల పైచులకు రాష్ట్ర జేఏసీ నుండి ఈ ఏజెన్సీ విధానం వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. ప్రభుత్వానికి అనేక మీడియా కథనాల ద్వారా కూడా ప్రభుత్వానికి నివేదికలు అందినాయి. ఈ నివేదికల ఆధారంగా కూడా ప్రభుత్వం రిటైర్డ్ సిఎస్ శాంతికుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం కూడా జరిగింది. ఈ కమిటీ కూడా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మరి ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్ ముందు మేము ఈ వ్యవస్థని ఖచ్చితంగా ఈ జరుగుతున్న కుంభకోణాల మీద మాకు రిపోర్ట్ అందింది కాబట్టి మేము డైరెక్ట్గా అకౌంట్లు వేస్తామనే నిదానాలను కూడా మరి మీడియా ద్వారా మాకు తెలియజేసింది. మరి ఎలక్షన్లు ముగిసిన వెంటనే 2 రోజుల్లోనే మరొక సర్క్యులర్ ఇచ్చి మేము ఏజెన్సీల ద్వారానే మళ్ళీ ఇస్తామని చెప్తుంటారంటే ఎక్కడ ఉన్నది ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఎలక్షన్ల కోసమే మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మేము 5 లక్షల మంది అంటే 20 లక్షల ఓట్లతో ఎంత రాజకీయం చేయాలో కూడా మీరు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా మార్చి 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ద్వారా లేదా నేరుగా మీరు జీతాలు అందిస్తారని ఆశిస్తా ఉన్నాం. అవి కనుక అందించకపోతే మా యొక్క కార్యాచరణ తెలియజేస్తా ఉన్నాం మేము. అలాగే రెండో డిమాండ్, అనేక సంవత్సరాలుగా పనిచేసిన తర్వాత ప్రభుత్వాలు ఉద్యోగుల్ని ఇంకా మాకు అవసరం లేదని చెప్పి సాయంత్రమే తీసేస్తా ఉన్నారు. ఈ విధంగా రీసెంట్గా 800 మంది పైచిలకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, మా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కానీ GST డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరినీ కూడా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరినీ కూడా మీరు ఈ 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రేపటి నుంచి వద్దంటున్నారు. మరి ఇది ఎవరికి ఇచ్చిన హక్కు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇలాంటి హక్కు మీకు ఎక్కడుందని కూడా అడుగుతా ఉన్నాం. అందుకనే మేము అవుట్సోర్సింగ్ అనే పదాన్ని తొలగించి ఈ 5 లక్షల మంది పైచిలకు ఈ సర్వీస్ అనేది తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇలా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సర్వీస్ చేయాలని చెప్పి మేము గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. అనేక సార్లు ప్రభుత్వాలకు నివేదిక కూడా ఇచ్చినాం, అనేక మంత్రులు కూడా కలిసినాం. అలాగే మూడో డిమాండ్ కూడా, మరి సంవత్సరాలుగా పనిచేస్తాం, నెలకు ఒకటో మాకు వచ్చే 10,000 15,000 రూపాయలు కూడా జీతాలు రావట్లేదా ఉంటుంటే ఈ ప్రధాన కారణం ఈ 31వ తారీఖు వచ్చేసరికి అటు ఫైనాన్స్ నుంచి రెన్యువల్స్ రావు, రెన్యువల్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ ఉండదు, బడ్జెట్ అయిన తర్వాత అధికారులు జీతాలు ఇవ్వరు. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 11 నెలలు జీతాలు రాలేదు, RDO డిపార్ట్మెంట్లో 5 నెలల జీతాలు పనిచేయడం రావడం లేదు, నిజామాబాద్ డిపార్ట్మెంట్ మున్సిపల్లో ఒక 2-3 నెలల జీతాలు, చాలా డిపార్ట్మెంట్లో కూడా నెలల తరబడి జీతాలు రావట్లేదు. ఈ యొక్క మేము చెప్పిన ఈ 3 డిమాండ్లకు సరైన నిర్ణయం ప్రభుత్వం ఏజెన్సీలను కనుక రద్దు చేసుకుంటే మాత్రం ఈ హక్కులను మేము కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో, కొట్లాడుకున్న తెలంగాణలో 12 సంవత్సరాల కాలంలో ఏజెన్సీలను తీసివేయక ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఇవాళ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1వ తారీఖు జీతాలు అందిస్తా ఉంటే మేము ఎందుకు తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పి 5 లక్షల మంది మేము ఇవాళ బాధపడే స్థాయికి ఏర్పడింది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కనుమెరుగు తెచ్చుకోవాలని చెప్పి కోరుతూ తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన మార్చి 31 వరకు మేము కార్యాచరణని రూపొందించినాం. ఈ కార్యాచరణని రాష్ట్రంలో 5 లక్షల మంది ఖచ్చితంగా పాటించి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా మన పోరాటం ఉండబోతుందని తెలియజేస్తూ, మొట్టమొదటిగా వచ్చే శనివారం నాడు ఫిబ్రవరి 28వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా భిక్షాటన చేయబోతున్నాం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ భిక్షాటన యొక్క ముఖ్య ఉద్దేశం, మేము అనేక నివేదికలు ఇచ్చిన ప్రభుత్వానికి, ఇక మేము చివరిగా అడుక్కుంటున్నాం, ఈ ఏజెన్సీలను తీసేయండి, వాళ్ళు ఇచ్చే 700 అవుట్సోర్సింగ్ ఏజెన్సీల కంటే 5 లక్షల మంది వైపు అని చెప్పి మేము భిక్షాటన చేయబోతా ఉన్నాం. ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని చెప్పి, ఈ భిక్షాటన ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.
ఒకవేళ ఫిబ్రవరి 28 తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి మా సంప్రదింపులు చేసి దీని మీద ప్రకటన రాకపోతే మార్చి 7వ తారీఖు నాడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కనుక అందరు కనుక ఏకతాటి మీద మానవహారం ఎలాగో చేసామో మరో ప్రజా తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యమం పక్కన 33 జిల్లాల కేంద్రాలుగా సమిష్టిగా మానవహారం కూడా చేయబోతున్నాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ 2 కార్యాచరణలు అయిపోయిన తర్వాత మరొకసారి ఇందిరా పార్క్ రెడీగా ఇందిరా పార్క్ స్తంభింపజేసి మార్చి 14వ తారీఖున ఇందిరా పార్క్ రెడీగా రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మా కుటుంబ సభ్యులతో సహా మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ 3 ప్రోగ్రాంల తర్వాత ప్రభుత్వం మరి కళ్ళు తెరిచైనా ఈ ఏజెన్సీలను రద్దు చేస్తామని భావిస్తా ఉన్నాం. ఇక ఈ ఏజెన్సీలను అప్పటికి కూడా మీరు రద్దు చేయకుండా ఇట్లా ఏజెన్సీలతో కనుక అయ్యి మళ్ళీ మీరు ఎన్వర్సీ ప్రకటిస్తా అంటే సమిష్టిగా ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు ఏసీసీ కార్యాలయం ముందు ఎన్ని రోజులైనా కూర్చొని మా యొక్క సమస్యని రాహుల్ గాంధీ చేతనే మీకు ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ ని మేము ఏప్రిల్ 11వ తారీఖున చలో ఢిల్లీ ప్రోగ్రామ్ చేయబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అప్పటికి కూడా ఇంకా మీ ప్రభుత్వం రాకపోతే మరొకసారి రాష్ట్ర జేఏసీ కమిటీలు ఏప్రిల్ 11 తర్వాత కూడా కూర్చొని ఏజెన్సీలు అంతవయ్యేంత వరకు కూడా రాష్ట్ర కమిటీ మొత్తం నిద్రపోదు, ప్రభుత్వాన్ని నిద్రపోయాము కూడా అని తెలియజేస్తూ మరొకసారి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ 30-40 రోజులు మన పోరాటం చేయకపోతే మన బతుకులు మారవిగా. ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇక కళ్ళు తెరవాల్సిందే, మనం రోడ్డెక్కుదాం. ఈ 40 రోజులు పోరాటం చేయకపోతే 4 సంవత్సరాలే కూడా ఏజెన్సీలు పోవు. కాబట్టి రోడ్డెక్కుదాం, ఏజెన్సీలను తరిమి కొడదాం, కార్పొరేషన్ ద్వారా 1వ తారీఖు జీతాలు తీసుకుందామని చెప్పి రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసే పక్షాన ఉద్యోగస్తులు కూడా తెలియజేసుకుంటున్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్